శ్రీమాత్రే నమః. స్వర్ణ మహాలక్ష్మి గారికి వచ్చిన సందేహానికి ఈ వీడియో అండి. మన సనాతన ధర్మంలో తులసి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారండి. మనం ఏదైనా దేవతా కార్యాలు చేసినా, పొద్దున్నే సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్నా, దేవతార్చన కార్యక్రమాలు చేసుకున్నా, స్త్రీలు ఏదైనా పూజ చేసుకున్నా సరే నీళ్లు తీసుకెళ్లి బయటపడేయకుండా తులసి మొక్కలో పోస్తారు. ఎందుకండి తులసి మొక్కలో పోయాలి అంటే ప్రమాణం ఏంటయ్యా అంటే, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం. అంటే ఏ చెట్టుకైతే మూలంలో అన్ని తీర్థాల యొక్క ఫలితము ఉంటుందో, ఏ చెట్టు మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారో, ఏ చెట్టుకి అగ్రభాగంలో వేదాలన్నీ కూడా పరిఢిల్లుతూ ఉంటాయో అటువంటి తులసికి నా ప్రణామాలు అని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోసి